మన పత్రికలకు పోదాం, వాస్తవాలు చెప్పే పత్రికలకు పోదాం. బోగస్ కాంగ్రెస్ పోయి మోసపోయాం. 6 గ్యారంటీల పేరుతో న్యాయవంచన, అమల్లో తీవ్ర జాప్యం, రైతు భరోసా లేదు, రైతు బంధు మాత్రమే, సన్నాలకే 500 బోనస్, 500కే గ్యాస్ బండ కొందరికే, అధిక బిల్లులతో గృహజ్యోతి ఉష్కాకి, రుణమాఫీకి ఇంకా సమయం ఉంది, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ముచ్చటే లేదు, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డేది, మహిళలకు 2500 ఎక్కడ వేశారు, 4000 పింఛను ఎక్కడా, హామీ ఏమో కొండంతా, అమలు చేసేదేమో పిసరంతా. నిండా ముంచేసిన కాంగ్రెస్ పార్టీ, రైతులు, యువతులు, మహిళలలో తీవ్ర ఆగ్రహం. మార్పు అంటే భయపడేలా చేస్తున్న రేవంత్ సర్కార్, సామాన్యుడిలో నమ్మకాన్ని కోల్పోయిన ప్రభుత్వం. ఇది వాస్తవం. ఏం జరిగింది? మహిళలకు సంబంధించి ప్రతి నెల 2500 రూపాయలు, దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అని ఒక హామీ ఇచ్చిలు. రైతు భరోసా ప్రతి ఏటా కూడా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు 500 బోనస్, మల్లోటి. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గడుల ఇంటి స్థలం, యువ వికాసం విద్యార్థులకు 5 లక్షలు, విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్, చేయూత 4,000, నెలవారీ పింఛను 10 లక్షల, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. అరచేతికి తేనెపూసి మోచేతిని నాకించిన తరహాలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. అలవికాని హామీలతో నమ్మించి నిండా ముంచేశారు. రైతులు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, యువతకు ఎన్నో ఆశలు కల్పించి చివరికి చేతులెత్తేశారు. 6 గ్యారంటీలతో మభ్యపెట్టి హస్తం పార్టీ అమలు చేయమంటే తేదీలలో మాయ చేస్తుంది. ఇదేంటని అడిగితే ఓట్లు వేస్తూ కాలం గడిపేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే నీళ్లు గోరంతా, కరెంటు కొరత, విత్తనాల కొరత, నీళ్ల కొరత, కరెంటు కోత, విత్తనాల కొరత, అసలు కాంగ్రెస్కు విశ్వసనీయతే కొరత అన్నట్లుగా నేడు పరిస్థితులు ఉన్నాయి. నమ్మకం అనే పదానికి తమ డిక్షనరీలో చోటు లేదన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. చివరకు జనం బోగస్ కాంగ్రెస్, పోయాం మోసం అనుకోనుక తప్పడం లేదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంది అంటే, నమ్మినం సరే, మార్పు పేరుతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలలోనే ఆఖరికి ఎప్పుడైతే ఎండాకాలం స్టార్ట్ అయిందో, జనవరి నుంచి అప్పటి నుంచే నీళ్ళకి ఇబ్బంది అయిపోయినప్పుడే, అప్పుడే మోసపోయినప్పుడు గ్రహించినప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికలలో ఏ తీర్పేసిర్రు అనేది, ఇక ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇంకొక వారం 15 రోజులలో అవి కూడా ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు తెలిసిపోతుంది తెలంగాణ ప్రాంత జనాలు ఎంత చైతన్యవంతులు, ఎంత పోరాట స్ఫూర్తి కలిగిన వాళ్ళు, వీళ్ళలలో మార్పు అని చెప్పి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయేలా, లేకపోతే నిజంగా ప్రజల తీర్పును, వాళ్ళ యొక్క తీర్పును కుండ బద్దలు కొట్టిలా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎట్లా చెప్పాలి? ఏ మాటకు చెప్పినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా మోసం చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ వస్తే గత ప్రభుత్వానికి సంబంధించిన రోజులు గుర్తొస్తాయి. కాంగ్రెస్ వస్తే మనం ఏంది అంటే బ్రతికి బట్టగట్టలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ వస్తే నమ్మక ద్రోహం చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, కాంగ్రెస్ అనేది ఒక మోసకారితమైన పార్టీ. ఈ పార్టీకి సంబంధించి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన భరోసా కార్డు ఏదైతే ఉందో, ఇగో ఈ 6 గ్యారంటీల భరోసా కార్డు, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేయడానికి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా పూర్తి స్థాయిలో వారికి అన్యాయం చేయడానికి ఒక కుట్రపూరితమైన అలవికాని హామీలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోతున్నది ఈ పార్టీని నమ్ముకొని ఇంకా మేము బతుకు సాగిస్తాం, ఈ పార్టీని నమ్ముకొని ఖచ్చితంగా నమ్మకం ఉన్నదంటే ఇక చెవిటోడి ముందు శంఖ మోదినట్టే. ఇది వాస్తవమైన విషయం. ఎవరు ఏమైనా అనుకోరు కానీ వీళ్ళు ఇచ్చే హామీలు ఎట్లున్నాయి అంటే, అసలు అలవి కాని హామీలు. నాకు దేశీ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క బడ్జెట్, పక్కనున్న పాకిస్తాన్, చైనా, లేకపోతే భూటాన్, అటు ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ దేశాలకు సంబంధించిన బడ్జెట్ తెస్తే అప్పుడు సరిపోతుందేమో ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి. లేకపోతే కాదన్నా, వీళ్ళు మోసం చేయడానికి ఏంది అంటే వాళ్ళకి కావాల్సింది అధికారం. ఆల్రెడీ ఇప్పటికీ ఒక్కొక్కడికి తరాలకు సరిపడే ఆస్తిని పోగేసుకున్నారు అనేది ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ కొనసాగుతుంది. నేను చెప్తున్నా కదా, ఈ బోగస్ కాంగ్రెస్ పోయే కాలం తొందరలే ఉన్నది అంటూ చెప్పిన పరిస్థితి. నిన్న నేను చూపెట్టిన కదా లైవ్లో నో స్టాక్ అనేది,